అన్నవరం వెళ్తున్నాం అనమాట. మాకేం మాట్లాడాలి తెలియట్లేదు. దర్శనానికి వెళ్ళిన 5 minutes దర్శనం అయిపోయింది. ఇక్కడైతే మనం నీడ గడియారం దగ్గర ఉన్నాం. ఇది అన్నవరంలో ఉంది. ఇప్పుడు నీడని సారీ ఫ్రెండ్స్, లోపల మమ్మల్ని వీడియో తీయలేదు. అట్రాక్షన్ ఆఫ్ అన్నవరం గోపురం. ఇక్కడ కొబ్బరి పచ్చడి అయితే సూపర్ ఉంది. మోస్ట్ ఫేమస్ అన్నవరం ప్రసాదం. హలో 1 2 3 మైక్ టెస్టింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అన్నవరం వెళ్తున్నాం అనమాట. మనకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి, అందుకని ఈరోజు చూడడానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోదాం. ఇదే మన కాలేజ్ అనమాట. ఇక్కడ మనము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. నియర్లీ 1 hour వెయిట్ చేసిన తర్వాత మన బస్ వచ్చేసింది. మనము బస్ ఎక్కేసి ఫ్రెండ్స్ అందరం కలిసి బ్యాక్ సీట్ లో కూర్చున్నాం. అందరూ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ అందరూ డైవేషన్ మూడ్ లో ఉన్నారు. మీరే చూడండి. మన కాలేజ్ నుంచి నియర్లీ 80 kilometers ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు మనం అన్నవరం రీచ్ అయ్యాం. ఆఫ్టర్ 2.5 hours తర్వాత మనం ఇప్పుడే అన్నవరం రీచ్ అయ్యాం అనమాట. ఇప్పుడు పైకి వెళ్ళినారండి. ఏం రాస్తున్నారా? ఇవైతే దేవుడి పాదాలు అనమాట. ఇది కొండ కింద ఉంటది. ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ని కౌంట్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోదాం. ఇదైతే వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మెట్లు స్టార్ట్ చేద్దాం. కరెక్ట్ గా ఏ స్టెప్స్ ఉంటే మనకు కూడా తెలియదు. కౌంట్ చేస్తే వెళ్ళానండి. యా గట్టిగా 300 మెట్లు కూడా ఎక్కలేదు. ఇలా అప్పుడు అలసిపోయి ఇక్కడ కూర్చోన్నారు చూడండి. అలసిపోయినా ఇంకి ఇప్పుడే స్టెప్స్ ఎక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దర్శనానికి వెళ్ళిపోదానండి. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇంకా మనం అందరం కాళ్ళు కడుక్కొని ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం దర్శనానికి. ఇదే అనమాట మెయిన్ గోపురం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి మొబైల్స్ అవి ఇవ్వడానికి ఒక చిన్న షాప్ లా ఉంటది. అక్కడ ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మైక్ చెక్ చేయలేదు, మైక్ లో మాట్లాడేది. మాకేం మాట్లాడాలి తెలియట్లేదు. ఓకే, దర్శనానికి వెళ్ళిన 5 minutes దర్శనం అయిపోయింది. ఈ రోజు వెన్స్డే కాబట్టి ఎవరు లేరు. నీడ గడియారం ఉన్నది చూడండి. వచ్చాం చూద్దామండి. వెంకీ ఇప్పుడు మనం ఇంక ఇక్కడ నీడ గడియారం నీడని చూసి టైం చెప్పబోతుండే. చూసి చెప్పు. కమ్ క్లోజర్. 142. ఏమర్థమైందా? 1:40 కుమార్. మొబైల్ చూడక్క. 146 కరెక్ట్ టైం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నీడ గడియారం దగ్గర ఉన్నాం. ఇది అన్నవరంలో ఉంది. ఇప్పుడు నీడని చూసేసి మనం టైం ఎంతో చెప్పగలం. దగ్గరికి వచ్చి కింద ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి పైన కనిపించే మనకి గంటలు, కిందవి నిమిషాలు అనమాట. ఇప్పుడు టైం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 150 అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం మొబైల్ టైం చూడరా. 151 అవుతుంది. నేను కరెక్ట్ గా నీడని చూసి చెప్పాను కాకపోతే కరెక్ట్ కూడా సేమ్. దట్స్ ఇట్. ఇప్పుడు అన్నవరంలో మనకి గోశాల ఉంది, అది చూడడానికి వెళ్దాం. కమ్.
యా ఇక్కడే అన్నమాట. ఇది గోశాల. ఇక్కడ మన ఆవులు మొత్తం ఉంటాయి. అండ్ కృష్ణుడిది చిన్న గుడిలాగా ఉంటది. ఇక్కడికి లోపలికి వెళ్తున్నాం మనం చూడడానికి. ఒకసారి ట్రెండింగ్ తిరిగి లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న పూజారి వీడియోస్ తీయకూడదు అని చెప్పి మొబైల్ ఆపేయమని చెప్పాడు. అందుకని చెప్పేసి మేము వరకు లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చేసాం అన్నమాట. సారీ ఫ్రెండ్స్, లోపల మమ్మల్ని వీడియో తీయలేదు, చూసేది వచ్చేసాం బయటకి. అట్రాక్షన్ ఆఫ్ అన్నవరం గోపురం. ఇక్కడ ఫొటోస్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటారు. ఇక్కడ మా వాళ్ళు కొన్ని షార్ట్స్ చూడండి మీరే. Guys, ఇప్పుడే గ్యాంగ్ మొత్తం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా అందరం కలిసి తినడానికి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ వచ్చేసి కొత్తగా బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టారు. తినడానికి వెళ్ళే వాళ్ళందరూ అక్కడ ముందు బయోమెట్రిక్ వేసి ఇంకా తినడానికి వెళ్ళాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది లేదు. అందరినీ లోపలికి పంపించారు అనమాట. ఇంకా అక్కడ వచ్చేసి పప్పు, క్యాబేజీ కర్రీ అండ్ కొబ్బరి చట్నీ, ఇంకా రైస్, సాంబారు, పెరుగు అన్ని పెట్టారు. అన్ని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కంప్లీటెడ్ దిలీప్ సాయి. యా, ఇప్పుడు అన్నదానం కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో మామూలు రివ్యూ ఇస్తారు, చెప్పురా. కొబ్బరి పచ్చడి అయితే సూపర్ ఉంది. ఆల్ ఆర్ గుడ్. టాప్ వ్యూ ఆఫ్ అన్నవరం. నైస్. వంటపైన ఇంకా అన్నీ కవర్ చేసేసాము. ఇంకా ఇప్పుడు వెళ్ళేసి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోదాం. మన మైక్ అయితే అప్పుడు వర్క్ అవ్వట్లేదు, అప్పుడు గమనించలేదు. కొంచెం పైన తర్వాత చెక్ చేసుకున్నాం అనమాట. మోస్ట్ ఫేమస్ అన్నవరం ప్రసాదం. ఇక్కడైతే మైక్ వర్క్ అవుతుందా లేదని చెప్పి మనకి చెక్ చేస్తుండు. 1 2 3 మైక్ టెస్టింగ్. యా, ఇక్కడ కన్వర్జేషన్ వచ్చేసి మాది ఒంగోలు దగ్గర, కాకపోతే చదివేది రాజమండ్రి. ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం. కొన్ని రోజుల్లో బీటెక్ కూడా అయిపోబోతుంది. కాకపోతే మళ్ళీ రాజమండ్రి ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి దగ్గరలో ఉన్న ప్లేస్ మొత్తం కవర్ చేద్దామని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఏ ప్లేస్కి ఎప్పుడు వెళ్దామని చెప్పేసి. ఇప్పుడైతే ఇక్కడ కవర్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి వేరే టెంపుల్ కానీ వేరే ప్లేసెస్కి వెళ్ళి కవర్ చేద్దాం. దానికి వెళ్ళేసి మనం బస్ ఎక్కేసి మనం రాజమండ్రి వెళ్ళిపోతాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్టాప్ కూడా రీచ్ అయిపోయాం. ఇంకా అక్కడ మన బస్ కోసం వెయిట్ చేస్తాం. యా, సక్సెస్ఫుల్గా అన్నవరం టూర్ కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి బస్ ఎక్కేసి ఇంకా రాజమండ్రి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఏదైనా ప్లేసెస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.